ప్రియమైన మిత్రులారా, ఈ ప్రపంచంలో బాధలు లేని మనిషి లేడు. కానీ బాధ వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకరు నా జీవితమే ఇలా ఎందుకు అయ్యింది అని ఏడుస్తూ కూర్చుంటారు. మరొకరు ఈ బాధకు కారణం ఏమిటి అని వెతికి దాన్ని ఎదుర్కొనే మార్గం కనిపెడతారు. గుర్తుంచుకోండి మిత్రులారా, బాధ నిన్ను ఓడించదు. బాధను చూసి నువ్వు చేతులు ఎత్తేస్తేనే నువ్వు ఓడిపోతావు. నాకు ఉద్యోగం రాలేదని బాధపడకు. నీకు ఉద్యోగం రాలేదు కాదు, అవకాశాలు అందరికీ సమానంగా ఎందుకు రావడం లేదో ప్రశ్నించు. నువ్వు పేదవాడివని బాధపడకు. పేదరికానికి కారణాలు ఏమిటో తెలుసుకో. ఈ పరిస్థితిని మార్చడానికి జ్ఞానం, నైపుణ్యం, పోరాటం అనే ఆయుధాలు ఉపయోగించు. నువ్వు బలహీనుడు కాదు. నీ సమస్య కంటే నీ ఆలోచన పెద్దది. నీ బాధ కంటే నీ ధైర్యం పెద్దది. నీ కన్నీటి కంటే నీ ప్రయత్నం గొప్పది. కాబట్టి ఈ రోజు నుంచి బాధను చూసి భయపడకు. బాధకు కారణం వెతుకు, పరిష్కారం వెతుకు, నీ తెలివిని ఉపయోగించు. అప్పుడు అదే నిన్ను చూసి చెమటలు పడుతుంది. ఎందుకంటే పోరాడే మనిషిని ఏ సమస్య శాశ్వతంగా ఓడించలేదు. లేచి నిలబడు మిత్రమా. నీ జీవితాన్ని మార్చే శక్తి నీలోనే ఉంది.